నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈనాడు బంగ్లాదేశ్లో హిందూ అనే ఒక వ్యక్తిని, హిందూ అనే ఒక జాతిని పట్టపగులే పుట్టు బత్తెలు చేసి నరికిండ్రు. కేవలం మత విశ్వాసమే. ఒకవేళ అదే పరిస్థితి ఇక్కడ దాపురిస్తే యా దేశం కోదాం మనం నారాయణ? ఏ దేశం కోదాం నారాయణ చెప్పురి? గురుదేవా మనం ఇంకా 4 దినాలు ఉంటే పోతాం అయిపోయింది పా అనుకుంటే మన పిల్లల పరిస్థితి ఏంది? మన మనమంగుల పరిస్థితి ఏంది? పంచాయతీ అంతా ఏం లేదబ్బా, ఒకటే మాట ముక్కు సూటిగా చెప్తా, కట్టె కొట్టినట్లు చెప్తా, బాగా గుర్తుపెట్టుకోర్రి. ఎక్కడనో సందులో తేలుందంటే మనకు అవసరం లేదు, అది ఉండుకోక చచ్చిపోకోకు, బయటికి వచ్చి కుడితే ఏం చేస్తావు? కుట్టదని ఏమైనా గ్యారెంటీ ఇస్తారా? కుట్టదని మీరు గ్యారెంటీ ఇయ్యదలిస్తే నేను ఒక మాట ఆడతా. ఈనాడు ఇజ్రాయెల్ మీద బాంబుల దాడి చేస్తున్నారు. ఇజ్రాయెల్ మీద మొన్న దాడి జరిగింది. సిరియా మీద జరిగింది. పలస్తీనా మీద జరిగింది. పట్టపగులే బిల్డింగులు కూల్చేసిరు. జరగలేదా మొన్న మొన్న? చిన్న చిన్న పిల్లలు పసిగందులు తల్లిదండ్రులు చచ్చిపోతే ఏడుస్తున్నారు. రాళ్ల సందున శవాలను వీకుతున్నారు. కుక్క కూడా రారదు అటువంటి మరణం, అంత దుర్మరణం చెందుతున్నారు అక్కడ. ఇవల్ల జరగకూడదంటే ఏం చేయలే? మనమందరం ఒక సంఘటితంగా ఉండాలి. కులం నథింగ్ ఈజ్ ఏ మ్యాటర్. కులం కడప లోపలనే.